ఎనర్జీ హీలింగ్ టెక్నిక్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. హై వైబ్రేషనల్ ఎనర్జీ టెక్నిక్స్ లైక్ సిద్ధా హీలింగ్, సోల్ హీలింగ్, రేకి ఇలాంటివి కొన్ని మీరు నేర్చుకోగలిగితే విచ్ మా ధ్యానహిత నుంచి ఐఎమ్ టీచింగ్ ఫ్రమ్ 40 years నుంచి డిఫరెంట్ టెక్నిక్స్ని నేర్పించి కొన్ని వేల మంది పార్టిసిపెంట్స్కి అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళ హెల్త్‌లో గానీ, వాళ్ళ రిలేషన్స్‌లో గానీ, వాళ్ళ లైఫ్ యాస్పెక్ట్స్‌లో ఎక్కడో ఎన్నో సమస్యలుంటాయి. ఆ సమస్యలన్నిటికి కారణాలు ఏవైతే ఎనర్జీ లెవెల్‌లో మనకు ఉన్నాయో, వాటిని క్లియర్ చేసుకున్నప్పుడు, మన జీవితంలో వచ్చే అడ్డంకులన్నిటిని కూడా మనకు మనమే హీల్ చేసుకోగలుగుతాము. మనం ఎన్నో ప్రాసెస్‌లు ఫాలో అవుతుంటాం. పూజలు చేస్తాము, ప్రార్థిస్తూ ఉంటాము, మొక్కులు మొక్కుతుంటాము. ఆల్ దీస్ థింగ్స్ విల్ అల్టిమేట్‌లీ మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్‌ని క్లియర్ చేయడానికి అవి పనికొచ్చినప్పుడు మాత్రమే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ టెక్నిక్స్ అనేవి నాన్ రిలిజియస్‌గా ఎవరికి వాళ్ళు ఆ శక్తిపాతం ద్వారా, అట్యూన్‌మెంట్ ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు మీకు హెల్త్‌లో చాలా మందికనమాట ఎన్నాళ్ళ నుంచో ఒక 20 ఇయర్స్ నుంచి ఉన్న నొప్పులు తగ్గడం. లేతే బాడీలో ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ పోవడం. అసలు ఇక డాక్టర్స్ తగ్గవు అనుకున్న అసాధ్యమైన జబ్బులు కూడా తగ్గించుకోవడం అనేది ఈ ఎనర్జీ హీలింగ్‌లో జరుగుతుంది. ఎందుకంటే టు మనం ఏదైతే అద్భుతమైన ఆ దైవ శక్తితోటి మనం పుట్టినప్పుడు మన శరీరము, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ 3 అనుసంధానమై అద్భుతంగా మన జీవితం గడపడానికి, సంతోషంగా ఉండడానికి ఒక చిన్న పిల్లవాడు ఎలా ఆనందంగా, సంతోషంగా ఏ బాధలు లేకుండా ఉంటాడో, అలా ఉండి మనకు మనంగా ఇవన్నీ కొని తెచ్చుకొని నెగెటివ్ ఎనర్జీస్‌ని, బ్లాక్స్‌ని మనం ఏర్పరుచుకున్నాం కాబట్టి, వాటిని మనకు మనమే తగ్గించుకునేలాగా మనకు మనమే ఏ రోజుకు ఆ రోజు ఆ నెగెటివ్ ఎనర్జీస్‌ని క్లియర్ చేసి, బ్లాక్స్‌ని క్లియర్ చేసి, ఇతరుల నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని, మనల్ని, మన కుటుంబాన్ని అద్భుతంగా, ఆనందంగా ఉండడానికి చేసుకోగలిగిన ఏకైక మార్గం ఎనర్జీ హీలింగ్స్. మనం ఏదన్నా చేయొచ్చు. మెడిసిన్ వాడొచ్చు, ఆయుర్వేద వాడొచ్చు, నేచురోపతి వాడొచ్చు, హోమియో ఏదైనా సరే మళ్ళీ అది వెళ్ళి అల్టిమేట్‌గా నీ శరీరంలో, నీ సెల్స్‌లో, నీ యొక్క బాడీలో మాలిక్యూల్స్‌లో, యాటమ్స్‌లో అవి పనిచేసి, నీ యొక్క బాడీ సహకరిస్తేనే తనకు తానుగా ఉండే హీలింగ్ శక్తిని తను తిరిగి పొందగలిగితేనే మనం హీల్ అవుతాం. అలాంటి శక్తిని డైరెక్ట్‌గా ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ ఫ్రీక్వెన్సీస్, హైయర్ ఫ్రీక్వెన్సీస్ నుంచి మనం తీసుకునే మార్గాలు మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా అంటే గాలి పీల్చడం ఎంత అవసరమో, శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో, నీళ్లు తాగడం ఎంత అవసరమో, ఆహారం ఎంత అవసరమో, ప్రతి మనిషికి హీలింగ్ అనేది నేర్చుకోవాల్సిందే. నేర్చుకుని తన జీవితాన్ని తానే ఎంతో ఆనందకరంగా, సుఖమయంగా మార్చుకోవచ్చు. వస్తాయి బయటకొచ్చే సమస్యలు. మన ఎనర్జీ మారితే మనకు తగ్గుతాయా? అని మనకందరికీ డౌట్ ఉంటది. కానీ అవి ఎలా తగ్గుతాయో, ఈ ఎనర్జీస్ వెళ్ళి మనలోని నెగెటివ్ బ్లాక్స్‌ని ఎలా క్లియర్ చేస్తాయో, మనము ఆ దివ్యమైన శక్తితోటి మనకు కావాల్సిన కోరికని మేనిఫెస్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఆ శక్తిని రిసీవ్ చేసుకోగలిగిన ఆ ఎబిలిటీ శరీరానికి ఎలా కలిగించుకోగలమో, ఇవన్నీ గూడా మీకు సైంటిఫిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ ప్రాక్టీసెస్, ఆ హై వైబ్రేషనల్ టెక్నిక్స్ మీకు నేర్పించడం ద్వారా, మీకు మీరే మీ జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. పిల్లలైతే సక్సెస్, జాబ్‌లో వాళ్ళైతే మీ ప్రమోషన్స్ కానీ, న్యూ కెరీర్ పాత్స్‌లోకి వెళ్ళడం కానీ, యువర్ ఇన్నర్ పొటెన్షియల్ బయటికి ఎక్స్‌ప్రెస్ చేసి పీక్ పెర్ఫార్మన్స్‌ని మీరు జాబ్‌లో చూపించడానికి కానీ, ఇలా ప్రతి వ్యక్తికి కూడా ఇది పనికొస్తది. కాబట్టి అంటే ఎక్కడో ఏదో వింటాము మహత్యాలు, ఇంకోటేదో అలాంటివన్నీ అనవసరం. యూ ఆర్ దేర్. యూ ఆర్ ఆల్ పవర్‌ఫుల్. కానీ మనకు మనమే ఈ నెగెటివ్ ఎనర్జీస్‌ని కలెక్ట్ చేసుకొని, ఆ నెగటివిటీస్ తోటి నేనెందుకు పనికిరాను, నా జీవితం ఇంతే అని ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మనం ఏర్పరచుకొని ఉంటాము. మైండ్ సెట్స్ ఫార్మ్ అయిపోయి ఉంటాయి. ఈ మైండ్ సెట్‌ని ఆ ఎనర్జీస్ ద్వారా ఎలా క్లియర్ చేసుకుంటాం. ఇవన్నీ గూడా మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. ఆ రేకి అనేది ఒక అద్భుతమైన యూనివర్సల్ ఎనర్జీని మనలోకి తీసుకొని, దాని ద్వారా
మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అనుసంధానమై మన చక్రాస్ అన్నీ కూడా చక్రాస్‌లో ఉండే బ్లాకేజెస్ క్లియర్ అయ్యి, చక్రాస్ యాక్టివేట్ అంటే అన్నీ పనిచేస్తూ ఉంటాయి. కానీ బ్లాకేజెస్ ఉంటాయి. అవి సరిగ్గా వర్క్ చేయకపోవడము, డిస్టార్టెడ్‌గా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఎనర్జీ క్లెన్సింగ్ చేసుకొని, ఆ చక్రాన్ని క్లీన్ చేసుకొని, చక్రాన్ని అద్భుతంగా పనిచేసేలాగా వాటి యొక్క పర్ఫెక్ట్ వాటి యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం తెచ్చుకోగలిగితే, మన జీవితంలో ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే బావుండొచ్చు, సక్సెస్‌ఫుల్‌గా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న దానికి ఇంకో 10 రెట్లు మన జీవితంలో ఎక్కువ ఒక హ్యూమన్ బీయింగ్‌గా, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా నిన్ను నువ్వు ఈ ప్రపంచంలో, సమాజంలో ఆవిష్కరించుకోవడానికి ఈ హీలింగ్స్ ద్వారా వీలవుతుంది. సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యల్ని మనం ఎలా చూస్తున్నామో, ఆ సమస్యల్ని తొలగించుకోవడానికి ఏ ఎనర్జీస్ ద్వారా తగ్గించుకోగలం. వీటిని నేర్చుకొని వాటిని ప్రయోగించుకోవడం ద్వారా, ఆ శక్తి ద్వారా మనం మన జీవితంలో సమస్యలు తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతోమంది కొన్ని అడిక్షన్స్ ఉంటాయి. కొంతమంది పిల్లలు హైపర్‌గా ఉంటారు. రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బిజినెస్‌లు సరిగ్గా ఉండవు. వీళ్ళందరికీ కూడా ఎలాంటి మార్గాలైతే ఎనర్జీని ఎలా మనం వాడుకోవడం ద్వారా దాన్ని మనం ఎలా క్లియర్ చేయగలం? ఆ బ్లాక్‌ని క్లియర్ చేసి అక్కడ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడం ద్వారా, పెంచడం ద్వారా మన జీవితంలో మనకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ హై మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఈజ్ ఎనర్జీ హీలింగ్. మిగిలిన మనం ఎన్నో పుస్తకాలు చదువుతాము, టెక్నిక్‌లు చెప్తాము. ఇయన్నీ కూడా ఏంటంటే అన్నీ అల్టిమేట్‌గా ఎనర్జీలోకి వెళ్ళి, ఎనర్జీలో కన్వర్ట్ అయ్యి, మన ఎనర్జీ పాజిటివ్‌గా, బ్రైట్‌గా, గొప్ప ఫ్రీక్వెన్సీని, మంచి ఫ్రీక్వెన్సీని, హై ఫ్రీక్వెన్సీని మనం ఎమిట్ చేయగలిగినప్పుడే వి అట్రాక్ట్ ది పాజిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ యాస్పెక్ట్స్ ఇన్ లైఫ్. కాబట్టి వీటన్నిటిని ఎలా చేయాలనేది మీకు నేర్పించి, మీ జీవితంలో రిజల్ట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత మాది. ప్రాక్టీస్ చేసే బాధ్యత మీది. ఓకే. థాంక్ యూ.